నమస్తే, నా పేరు డాక్టర్ కిషోర్ కుమార్ అండి. నేను పేస్ హాస్పిటల్స్ హైటెక్ సిటీలోని కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్గా పనిచేస్తున్నాను మరియు నెఫ్రాలజిస్ట్. ఈయన నా కొలీగ్ డాక్టర్ అభిక్ దేబ్నాథ్. హీఈస్ అవర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అండ్ యూరాలజిస్ట్. అండ్ తను డాక్టర్ రవిచంద్ర, హీఈస్ ఆల్సో యూరాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. ఈరోజు మేము పేస్ హాస్పిటల్స్లో ఒక మడగాస్కర్ పేషెంట్ యొక్క కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేశాము, సక్సెస్ఫుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. బేసికలీ ఇది మా హాస్పిటల్లో జరిగిన ఫస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఫ్రమ్ మడగాస్కర్. ఈ పేషెంట్ ఈ మీడియా ప్రెస్ రిలీజ్ ఎందుకంటే బేసికలీ ఇది ఒక కాంప్లెక్స్ ట్రాన్స్ప్లాంట్. ఎందుకంటే డోనర్ మరియు పేషెంట్ ఇద్దరిది డిఫరెంట్ బ్లడ్ గ్రూప్. బేసికలీ నార్మల్గా ట్రాన్స్ప్లాంట్ అనేది సేమ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళలో జరుగుతుంది యూజువల్గా, బట్ వీళ్ళిద్దరిలో బ్లడ్ గ్రూప్ వాజ్ డిఫరెంట్. అండ్ దీంతో పాటు పేషెంట్కి చాలా వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్, దానివల్ల తన కిడ్నీలు ఫెయిల్ అయ్యి తను డయాలసిస్ మీద ఉన్నారు వీక్లీ 3 times. హిజ్ లైఫ్ వాజ్ నాట్ గుడ్ అండ్ హీ వాజ్ సఫరింగ్ అలాట్. దాంతోపాటు ఏంటి అంటే వీక్లీ 3 times డయాలసిస్ చేసుకుంటూ ఉండాలి. సో ఇంకొకటి తనకి 2 years బ్యాక్ ఈ కాంప్లికేషన్స్, ఈ డయాబెటీస్, బీపీ ఇవన్నిటి వల్ల బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చింది. ప్లస్ ఈ డయాబెటీస్ వల్ల తను బ్లైండ్ అయిపోయారు. కంటి చూపు, రెండు కళ్ళల్లో చూపు అనేది పోయిందనమాట. ప్లస్ తను వెయిట్ కూడా ఓవర్ 100 kilos ఉన్నారు. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉండి ప్లస్ డిఫరెంట్ బ్లడ్ గ్రూప్తో పాటు మేము ట్రాన్స్ప్లాంట్ అనేది సక్సెస్ఫుల్గా చేశాము. దాంతోపాటు ఏంటి అంటే డోనర్కి మామూలుగా అనాటమీ అని ఉంటుంది. ఆ కిడ్నీ అనేది సైజు, దానికి రక్త సరఫరా, ఇవన్నీ ఈ బ్లడ్ వెజిల్స్ ఏవైతే ట్యూబ్స్ రక్తం సరఫరా చేస్తాయో తనది కూడా అది కాంప్లెక్స్ ఉండిందనమాట. సో ఇంట్రా ఆపరేటివ్ అంటే ఆపరేషన్ చేసే టైంలో కూడా ఇట్ వాజ్ నాట్ ఈజీ. బట్ అవర్ ఎక్స్పర్ట్ సర్జన్స్ యొక్క స్కిల్ వల్ల ఇట్ హ్యాస్ బికమ్ వెరీ ఈజీ అండ్ ద సక్సెస్ఫుల్ ట్రాన్స్ప్లాంట్ జరిగింది వితౌట్ ఎనీ కాంప్లికేషన్. డోనర్కి ఏ కాంప్లికేషన్ కూడా జరగలేదు. తను 3rd day డిశ్చార్జ్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ 2nd day నుండే షీ వాజ్ యాక్టివ్, వాకింగ్ అండ్ తన హస్బెండ్ని తను చూసుకోగలిగింది. అండ్ ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంట్ 10th day రోజు తను డిశ్చార్జ్ అయిపోయాడు. దాని తర్వాత హిస్ కిడ్నీస్ ఆర్ వర్కింగ్ ఫైన్. అండ్ తను ఇప్పుడు సండే రోజు రిటర్న్ మడగాస్కర్కి వెళ్ళిపోతున్నాడు.